అది రాలేదు. అయ్యి హాయ్ అండి, అందరికి నమస్తే. సో మన ఛానల్ రీసెంట్ గా 100K సబ్స్క్రైబర్ కంప్లీట్ అయింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది. సో అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా 400K సబ్స్క్రైబర్ కూడా ఫాలోవర్స్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇంత తక్కువలో మనకి ఈ ఫాలోవర్స్ ని సబ్స్క్రైబర్ ని గెయిన్ చేయడానికి సో మెయిన్ కారణం ఫస్ట్ స్టార్టింగ్ లో యూట్యూబ్ సంబంధించి ఓన్లీ వీడియో తీయడం, ఎడిటింగ్ చేయడం, అప్లోడ్ చేయడం వరకు తెలుసు అనమాట. తర్వాత మొత్తం హెల్ప్ చేసినది సో మధురాకి ఫస్ట్ అనమాట. తను హెల్ప్ చేశాడు అనమాట. అంటే మనము వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, వ్యూవర్స్కి ఎట్లా రీచ్ అవుతాయని తన ద్వారా లైవ్స్కి నన్ను పరిచయం చేయడము, చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. సో అందులో హెల్ప్ చేసినది భారతీ ప్రసాద్ రెసిపీ ఆ ఛానల్, తర్వాత స్పందన ఆల్ ఇన్ వన్, అలాగే రమణ ఇమని, ఈ ముగ్గురు బాగా హెల్ప్ చేశారు. అలాగే మన అనంతపూర్ సంబంధించి వేణుగోపాల్ రెడ్డి అన్న, సో ఆయన కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు చాలా సపోర్ట్ చేశారు. సో వీళ్ళ వల్ల నేను ఈ ఎలక్ట్రల్ ఛానల్ ఇంత సక్సెస్ఫుల్ గా సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేయడానికి కారణము. సో వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అచీవ్మెంట్ 1 lakh అనేది చిన్న మాట ఏం కాదు. ఈ మధ్యన అంటే షార్ట్స్ పుణ్యం అని చెప్పి సబ్స్క్రైబర్స్ ఫుల్ చేయగలుగుతున్నాం, కానీ షార్ట్స్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ మనం ఒక వ్యూవర్ని ఒక 4 minutes అరెస్ట్ చేయగలిగితే వీడియోకి, అక్కడ మనకి టోటల్ సినిమా అర్థమైపోతుంది. కరెక్ట్. రియల్ సబ్స్క్రైబర్ అంటే మనకి యూజర్. ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ 2 types ఉంటారు. ఒకరు వచ్చేసి హాబీ కోసం చేసేవాడు, ఒకటి వచ్చేసి మెయిన్ ప్రొఫెషన్. హాబీ కాకుండా మెయిన్ ప్రొఫెషన్ కింద మనకేంటి ఫైనల్ అల్టిమేట్లీ మనం ఎన్ని మాట్లాడినా ద ఫైనల్ క్వాంటిఫైబుల్ థింగ్ ఈజ్ మనీ. మనకి మ్యాక్సిమం మనం అరెస్ట్ చేయగలిగే ఆడియన్ని ఎంతసేపు మనం వీడియోతో అరెస్ట్ చేయగలం అనేది ఇంపార్టెంట్. దాని దగ్గర మనం సక్సెస్ అవ్వగలిగితే కనుక ది బెస్ట్. ప్రతి ఒక్కరు అయితే కనుక అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, డోంట్ క్రియేట్ బ్యారియర్స్ ఫర్ యువర్ వీడియోస్. అంటే జియోగ్రఫికల్గా మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ అనంతపూర్ వరకే తీస్తే మన ఆడియన్స్ ఎంతమంది? 3 lakhs అంతే కదా, మహా అంటే 10 lakhs. అదే ఒక్క వీడియోలో ఇఫ్ వీ ఏబుల్ టు యూజ్ ద లాంగ్వేజ్ లైక్ హిందీ, ఇంగ్లీష్ ఇక్కడ పెట్టేస్తే కనుక నెంబర్ ఆఫ్ ఆడియన్స్ విల్ కమ్ లైక్ క్రోర్స్లో వచ్చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా ఒక వీడియో మనము పర్టికులర్లీ మీరే టెస్ట్ చేయండి, ఏదైనా ఒక షార్ట్ కానీ ఏదైనా ఒకటి లాంగ్వేజ్ లేకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒక చిన్న కంటెంట్ ఉండేట్టుగా సబ్ టైటిల్స్ పడుకుంటూ చిన్న స్టోరీ చేయండి. అది హిట్ అయితే కనుక ఎన్ని మిలియన్స్ పోతుందో కూడా మీరు అసలు ఇమాజిన్ చేసుకోండి. ఒకే ఒక్క వీడియోతో మీ ఫేట్ మారిపోతుంది. అదైతే కనుక గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆల్రెడీ మనం లోకల్ ఛానల్స్ క్రియేట్ చేసి ఉన్నా కూడా ఒక ఆల్టర్నేటివ్ ఛానల్తో మీరు వరల్డ్ వైడ్ ఆడియన్స్ని హిట్ చేయడానికి అయితే కనుక ట్రై చేయండి. ఎందుకంటే దేర్ యూ విల్ ఎర్న్ మోర్ మనీ. అందులో వచ్చేసి నవయుగ రోహితులని యూట్యూబ్ ఛానల్ 90K. నేను 2019 జనవరిలో స్టార్ట్ చేశాను. 19 జనవరి నుంచి జూన్ వరకే చేశాను. ఆ 6 months చేశాను. తర్వాత నేను చేయలే ఛానల్. దాని తర్వాత నాకు ఆఫీసెస్ అన్ని రీఓపెన్ అయిపోయినాయి. సో నాకు రెగ్యులర్ వర్క్తో ఫెడప్ అయిపోయి నేనేం చేయలేదు. కానీ బట్ ఆ 6 months వర్క్ చేసిన దానికి డీసెంట్ సబ్స్క్రైబర్ బేస్ అంతగా కంఫర్టబుల్గానే వర్క్ చేస్తారు. అప్పటికే అన్నకి 2K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేశారు అప్పుడే. సో అలాగే ఛానల్కి చాలా వీడియోస్ అయితే తనే తీసాను అనమాట, నరేష్. సో ఫ్రెండ్ అనమాట. సో అలాగే అనంతపూర్ సంబంధించి ఛానల్ సంబంధించి ఇంకా చాలా మంది యూట్యూబర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళ వల్ల ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అనంతపూర్ ఛానల్ కూడా బాగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. ఇంకా అది కొంచెం స్లో అయిందనమాట. సో కొంచెం వర్క్లో బిజీ ఉండడం వల్ల ఇప్పటి నుంచి ఇంకా స్పీడ్ పెంచి సో రెండు ఛానల్స్ కూడా డెవలప్ అయ్యే విధంగా అయితే నేను ఇంకా ట్రై చేస్తాను. సో అలాగే మన ఛానల్కి వచ్చేసరికి సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చేసింది. సో ఈ ఈవెంట్లో వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ సంబంధించి అలాగే యూట్యూబ్ సంబంధించి 2 సెలబ్రేషన్ కూడా చేస్తున్నాము. అలాగే 1 month లో వచ్చేసరికి 400K ఫాలోవర్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. నాకు నిజంగా 1 dayకి 10K 20K అసలు నేను చూస్తే షాక్ అవుతున్నా. జస్ట్ ఎలా వచ్చే నాకే అర్థం కాలేదు. కానీ మొత్తానికి ఫాలోవర్స్ అయితే రావడం చాలా హ్యాపీగా ఉంది. 400K ఫాలోవర్స్ అంటే. సో ఇలానే ఇంకా మీ అందరి సపోర్ట్, మెయిన్గా సబ్స్క్రైబర్స్ అలాగే ఫాలోవర్స్ సపోర్ట్ వల్లే ఇంత ఛానల్ గ్రో కావడానికి సో ఛాన్స్ అయితే ఉందన్నమాట. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సింగిల్ టీమ్గా ఎప్పుడు ఏం చేయలేదు నాకు తెలుసు. అయితే ఈవెన్ నేను గ్రో అయినా అంటే నేను ఒక్కనే గ్రో అవ్వలేదు బ్రో. నాకు కూడా అప్పట్లో ఉన్న అగ్రి రిలేటెడ్ ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో దే సపోర్టెడ్ మీ అలాట్. నా వీడియోస్ వాళ్ళ కమ్యూనిటీలో పోస్ట్ చేసే దగ్గర నుంచి దే హావ్ సపోర్టెడ్. ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే అందరం కలిసి గ్రో అవుతాం. ఒకరొకరికి అయితే కనుక యూట్యూబ్ అనేది ఏంటంటే ఒక పెద్ద మహాసముద్రం.
దాంట్లో ఎవరెవరికి అసలు పోటీ కాదు. ఇది ఎందుకంటే కనుక ఇప్పుడు ఒక రాజు ఎవరినో పిలిచి నీకు ఎంతవరకు పరిగెత్తుతావో అంతవరకు ల్యాండ్ నీదే అన్నాడంట. పరిగెత్తి మనకు గస వస్తుంది, కానీ మనకు కావాల్సినంత ల్యాండ్ మనం ఎంజాయ్ చేయలేం. కాబట్టి మనకు ఉండాల్సింది ఏంటి అనేది ఇది ఒక పెద్ద సముద్రం. దీంట్లో మనం ఎవరు కాంపిటీషన్ ఏమి ఉండదు, ఎవరి దారి వాళ్ళది అంతే. స్పెసిఫిక్ ఆడియన్స్ని పిక్ చేసుకోండి, కొట్టండి. రైట్, అందరు వచ్చినారా? ఇది ఎట్లా, ఇది ఓపెన్ చేస్తావా ఇది కట్ చేస్తావా? ఓపెన్ చేసి కట్ చేయి. రైతు బడి ఆ రోజు అది కెమెరా రోలింగ్ యాక్షన్. సిల్వర్ ప్లే పడి ఉన్నావు, చాలా సంతోషం. ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎంత ముఖ్యమో 100K సబ్స్క్రైబర్ ఎంత ముఖ్యమో చేశారు. ఇలాంటి మార్కెట్. ఓకే, ఓపెన్ చేసేద్దాం. కంగ్రాచులేషన్స్. ఓ గ్రేట్ గ్రేట్. అది కేక్ కటింగ్ అమెరికా నుంచి వచ్చింది. దీంట్లో ఏం రాశారు చూడండి. సో మొత్తానికి కవర్ తీసేసి ఇకపోతే హిస్టరీ చెప్తాను. కాదు, సిల్వర్ ప్లే బటన్ చలానా కదా. కంగ్రాచులేషన్స్ సిద్ధు, 100K సబ్స్క్రైబర్స్. కంగ్రాచులేషన్స్. మేము పోతా ఉండప్ప, అందరూ వస్తారు ఇంకా. ఓ కంగ్రాచులేషన్. అది కొట్లా. ఓకే రైట్. ఓకే అది రాలేదు. అయ్యి మొత్తానికి పెళ్లి కొడుకుని చేస్తున్నాను. ఓ చూడప్పా. కంగ్రాచులేషన్. మేము పెట్టాలని అదే కంగ్రాచులేషన్. చెప్పాలి. ఫోటో చెప్ప విడిది షార్ట్ గట్ల చెంపాకలి బాబు కొంచెం పెట్టండి. కారంబూరు ఉంది ఒకటి. కంగ్రాచులేషన్. ఈ కేక్ అంతా ఇట్లా మూతలో దొరకాల. కంగ్రాచులేషన్స్. ఓకే, కాకుండా లోపల కేక్ పెట్టండి. ఇదిగో మైక్ తీసుకో అంత స్టార్టింగ్ కొంచెం ఎక్కువ అయిపోయింది. నేను పెట్టేసాను. ఇక్కడ వచ్చేసి 100K సబ్స్క్రైబర్స్ సందర్భంగా తెలుగు ఛానల్ సగమేసి సిల్వర్ ప్లే పడదు అనమాట. అందులో వాళ్ళు కేక్ కటింగ్ బిర్యానీ. థ్యాంక్ యూ. फोकस करो.
కాదు ఏదో తేడా కొడుతుంది కాదు ఏదో తేడా అయ్యో చాలా ప్లేస్ వద్దు మగాన్ని పూస్తే అది అసలు పోదు కేక్ కటింగ్ చేసిన వాడు 10 మంది తెలియాలి కదా. దేవుడా బ్రో కాదు పోదు హ్యాపీ బర్త్డే టు డే హ్యాపీ బర్త్డే సో ఇది గాయ్స్ మనోనికి అయితే 100K సబ్స్క్రైబర్స్ కొట్టినాడు. హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ నా బ్రదర్ లెక్క అవు. కంగ్రాచులేషన్స్ బ్రో. Hey, hi. ప్రౌడ్ ఆఫ్ యూ. కాదు ప్రేమ్ బ్రో ఈరోజు అనంతపురంలో యూట్యూబ్ చేస్తా ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ చేస్తా ఉన్నాము. కానీ అనంతపురం నుంచి దాదాపు 15 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అరవకూరు విలేజ్ నుంచి ఒక అబ్బాయి వచ్చి ప్రతిరోజు టౌన్ అంతా తిరిగి యూట్యూబ్ బ్లాగింగ్ చేస్తా ఉన్నాడు. అదే కాకుండా ఇతను ఎలక్ట్రికల్ పని చేస్తాడు. ఎలక్ట్రికల్ పని చేస్తూ మనం నేర్చుకున్న పని 10 మందికి ఉపయోగపడాలి. ఎవరికైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఏదైనా ప్లంబర్ చెప్పాలంటే 500 రూపాయలు అడుగుతారు. కానీ చిన్న పనికి కూడా ఇతను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో ప్రతి ఒక్క అంశాన్ని క్లుప్తంగా వివరిస్తూ చాలా మందికి అయితే చాలా మందికి ఎలక్ట్రికల్ సంబంధించిన సలహాలు అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా ఇతని ఛానల్ ని 1,00,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ యూట్యూబ్ లో అయితే 1,00,000 మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అందులో భాగంగా అమెరికా నుంచి యూట్యూబ్ వాళ్ళు సిల్వర్ ప్లే బటన్ అయితే పంపించడం జరిగింది. సో ఇది ప్రతి ఒక్క యూట్యూబ్ చేసే వాళ్ళకి ఇన్స్పిరేషన్. వచ్చిన తర్వాత వాళ్ళకి అనేది బాధ్యత ఇంకా పెరుగుతుంది. సో సమాజంలో మనం చేసే పనికి ప్రతి ఒక్కరికి వివరించాలనే ఉద్దేశంతో మేమంతే యూట్యూబ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా మంది నా మిత్రులు సహోదరులు అందరూ వచ్చారన్నమాట. సో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇదైతే నాకు ఇవ్వడంట, ఇతనే పెట్టుకుంటాడంట. సో పెళ్లి కూడా చేసేసి బ్రో లాస్ట్ కి నేను తిరిగి బ్రో కాదు నేను చిన్న తెలుసు రికార్డ్ చేయి దగ్గర ఇంకోటి దగ్గర రెడీనా ఓకే. సో మా ఫ్రెండ్ అండి ఈరోజే 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాడు. సో ఎలక్ట్రికల్ తెలుగు ఛానల్ అన్నమాట. కంగ్రాట్స్ బ్రో. ఓకే దా ఉండండి బాగా గీసాను అక్కడ ఇచ్చేటప్పుడు కంగ్రాట్స్ దా బ్రో. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఛానల్ అండి. ఇన్స్టాలో 4 lakhs ఫాలోవర్స్ ప్లస్ యూట్యూబ్ లో వచ్చేసి 100K అండి. 100K సబ్స్క్రైబర్స్ అనమాట. నిజంగా మామూలు విషయం కాదు. ఇన్స్టాలో అయితే 4 lakhs అనమాట. అంటే మన తెలుగులో ఫస్ట్ పర్సన్ అండి ఇలా 4 lakhs అంటే ఎలక్ట్రిక్ దాంట్లో ఉండడం ఫస్ట్ పర్సన్ అనమాట. నిజంగా చాలా ఈజీ, అదైతే అంత ఈజీ కాదు. ఇక్కడ ఒక విలేజ్ లో ఉంటూ మొత్తం తిరుగుతూ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకే మన తెలుగులో నెంబర్ 1 అండి అందులో మాత్రం. సో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా మా ఫ్రెండ్. థ్యాంక్ యూ బ్రో. హాయ్ సిద్ధు, 100K కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ కి. తర్వాత 400K ఇన్స్టాగ్రామ్ కంగ్రాచులేషన్స్. ఇంకా ముందుకి అందరూ కూడా ఇలా
సెలబ్రేట్ చేసుకోవాలని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కొంచెం ప్లేట్లోకి వేసుకొని బౌల్స్ అన్నకి లెగ్ పీస్ పడింది. మీరు ఎంజాయ్ చేయాలంటే మన దూరి పార్టీ అంటే దాంట్లో మీరుగా వచ్చేసేయండి అని చెప్పారు. దానికి మందుగా ఉంది. అందరికీ నమస్కారము. ఈ రోజు వచ్చేసి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. దాంట్లో భాగంగా ఈ రోజు బిర్యానీ బైట్స్ లో అందరికి పార్టీ ఇచ్చినాడు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ గా చూస్తున్నారు కదా ఎంత మంది యూట్యూబర్స్ అయితే ఉన్నారో వీళ్ళందరినీ మీరు ఎక్కడొకటి చూసే ఉంటారు కదా. అయితే అందరం ఒక చోట కలసడం చాలా హ్యాపీగా ఉంది. చూసే వాళ్ళు మీకు హ్యాపీగా ఉంది. ఆ డబుల్ టైం మేమందరం ఇలా కలవడము, అది దట్టు మా సిద్ధు ఎలక్ట్రికల్ తెలుగు ఛానల్ కి 1 lakh సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఇక్కడ ఒక మంచిగా ఒక పార్టీ జరుపుకుంటున్నాం అన్నట్లుగా. బిర్యానీలు అయితే అన్ని ఖాళీ అయిపోయినాయి ఇప్పుడైతే మాట్లాడడానికి. సో గైస్ ఎనీవేస్ అండి, ఎలక్ట్రికల్ తెలుగు ఛానల్ అండి. సో 1 lakh పైన సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తున్నాడు సిద్ధు. చాలా హార్డ్ వర్కర్, అలాగే చాలా ఇన్నోసెంట్ ఫెల్లో. కాకపోతే మీ కంటెంట్ చూస్తే అసలు ఈ మనిషి చూడడానికి ఆ కంటెంట్ కి సంబంధమే ఉండదు. ఆ రేంజ్ లో అయితే ఇస్తాడు అన్నమాట కంటెంట్ అయితే. సో చూడండి, అలాగే అందరు యూట్యూబర్స్ ని సపోర్ట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే అందరూ మన బ్రదర్స్ అందరూ కూడా ఉన్నారు. సపోర్ట్ చేయండి, అందరి ఛానల్స్ ని సపోర్ట్ చేయండి. అనంతపూర్ యూట్యూబర్స్ అందరినీ కూడా ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధు ఛానల్. నాకు చట్నీ పట్టుకుంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ మనం ఈ రోజు సిద్ధు గారి బర్త్డే పార్టీకి, సారీ సిల్వర్ ప్లే బటన్ పార్టీకి అయితే వచ్చామన్నమాట. సో ఇది చూసే మాత్రం మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది, పెద్దగా ఉంటుంది. సో మనకి ఫుల్ ఒకటి తీసుకుంటే మనకి ఫుల్ బిర్యానీ అయితే కడుపు నిండుతుంది. అండ్ గైస్ దీంట్లో ఒక 4-5 చికెన్ పీసులు ఇచ్చినారు. అండ్ ఈ రైస్ అయితే చాలా బాగుంది గైస్. దీంట్లోకి నంచుకోవడానికి కొన్ని ఎర్రగడ్డలు కూడా ఇచ్చినారు, చికెన్ కబాబ్ ఉంది. సో గైస్ మన క్లాస్ లో ఒక స్ప్రైట్ బాటిల్ అయితే ఇచ్చారు అనమాట. దీంట్లో కొద్దిగా తాగుతుంటే అది కొద్దిగా ఇది కొద్దిగా తాగుతుంటే సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ గా. సో ఇది కొద్దిగా బిర్యానీ కొద్దిగా తింటూ ఉంటే మా సిద్ధు బ్రదర్ కి వచ్చేసి అమెరికా నుంచి వాళ్ళు పంపించినారు అనమాట స్పెషల్ గా పలక, క్రియాశీలక సభ్యత్వం. ఇది వెండి పలక పంపించినారు. సో మనోనికి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పండి. అండ్ ఇట్లే పిల్లా పాపలతో 1000 ఏళ్ళు బాగా వర్దిల్లాలా అని కోరుకుంటున్నాను. ఇంకా 100 ఏళ్ళు బాగా వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొన్న ఏదో చూసి ఒక వీడియో, టెల్ మీ వాట్ ఈస్ యువర్ నేమ్? ప్రవీణ్. వాట్ ఆర్ యు డూయింగ్ నౌ? యూట్యూబర్. చెప్పాలన్నమాట ఇదే అన్నా అమ్మ ఇంకో కామెడీ బాబా బ్లాస్టింగ్ వచ్చేసి. సో గైస్ వెల్కమ్ అందరికి. మనం ఈ రోజు అంతా అయిపోయినాక సో గైస్ ఇంకా మెయిన్ వీడియోలోకి ఎంటర్ అవుతాం. ఇంకా అంతా 2 నిమిషాలు లాగింటాడు, ఏందో చెప్తాను. 2 నిమిషాలు లాగింటాడు వీడుకుని బ్రో. 2 నిమిషాలు వీడియో ఏదో లాగింటాడు, లాక్కొని వచ్చింటాడు. 3వ నిమిషాలు ఇంకా అవతల మెయిన్ క్యారెక్టర్ లోకి ఎంటర్ అవుతాం. సపోజ్ ఈ ఫుడ్ వీడికి వచ్చినాం రెస్టారెంట్ కి. సో రెస్టారెంట్ చూపిల్లా, బయట నిలబడి సో ఈ రెస్టారెంట్ అట్లుంది అట్లా అంతా చూపించినాక వీడికి వస్తేనే లోపలికి వెళ్ళి రెస్టారెంట్ నుంచి చూద్దామంటాడు. ఇంక ఎండ్ అడిగి వీడియో
ఆ వీడియో ఏడుందని ఎత్తుకోవాలా ఆ వీడియో ఏడుందని ఎత్తుకోవాలా అంతే ఇంకా ఇది అడిగిపోయింది అదే బయట ఒకటి కాదు అందుకే ఆ పిల్లోడు అంటే నాకు చాలా ఇష్టం బాబా ఎంత చేసినా కూడా ఫండ్ కూడా మళ్ళా మామూలుగా పాపం. సో బాబా బ్రో నువ్వు ఇట్లా ఇంకా దగ్గరే ఉండు నువ్వు అక్కయ్య దగ్గరే ఉండు అన్నయ్య ఆంటీ దగ్గరే ఉండు నేను చెప్పినట్లే రేపు మొన్నడు బిర్యానీ ఓకే మన ఛానల్ కి 100K సబ్స్క్రైబ్ కంప్లీట్ అయింది. సో అలాగే సిల్వర్ ప్లే బటన్ కూడా ఈ రోజే ఓపెనింగ్ అయితే చేసాం అనమాట అందరి సమక్షంలో యూట్యూబర్ సమక్షంలో. సో చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా 400 ఫాలోవర్స్ కూడా కంప్లీట్ అయింది. ఈ ఈవెంట్ కి చాలా మంది వచ్చారనమాట. సో మన అనంతపురం యూట్యూబర్స్ అందరూ వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అనంతపురం ఛానల్ సంబంధించి సో వీళ్ళందరూ సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో అందరూ సపోర్ట్ చేస్తారు. మొత్తానికి ఇంకోటి లేదు ఫేస్బుక్ గురించి ఏదైనా కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ప్రతిదీ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు ఒక ఇన్ఫర్మేషన్ ప్రతిదీ తెలిసిందైతే షేర్ చేసుకుంటారు అనమాట. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు 100K కోసం. వేదాక కావచ్చు, ఇంకా అంజయ్ అన్న కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు వెయిటింగ్ అనమాట. నెక్స్ట్ పార్టీ అనంతపూర్ వాళ్ళ ఇస్తున్నారు అనమాట. అందరు కలుస్తాం మరి. సో త్వరగా 100K చేసేసింది. అనంతపూర్ వాళ్ళ మస్తు కామెడీ ఇస్తారు. ఓకే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ మంచిగా అన్న సత్య అన్న అలాగే బాబా ఇద్దరు. అనంతపూర్ లో రియల్ ప్రాంక్ అండి మన అనంతపూర్ వాళ్ళ. ఓకేనా? సో ఎలాంటి టెన్షన్ ఉన్నా మీరు వాళ్ళ వీడియోస్ చూడండి, ఫ్రీ ఆఫ్ మైండ్ బాగా అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ అయితే నాకైతే సిద్ధు బ్రో ఫస్ట్ లో కానీ ఇప్పుడు కానీ మంచి సపోర్ట్ ఇస్తాడు. చాలా ఇన్నోసెంట్ అసలు, చాలా అమాయకుడు కదక్క. సో ఇలాగే సపోర్ట్ చేయండి మన బ్రదర్ ని. ఓకేనా? ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డేవిడ్. నా ఛానల్ నేమ్ వచ్చేసి DM All in One. నేను మూవీ రివ్యూస్ చేస్తుంటాను అనంతపూర్లో. సో సిద్ధు బావా, నేను బావా అని పిలుస్తుంటాను సిద్ధు గారిని. సో ఎలక్ట్రికల్ ఛానల్ కి 100K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. సో ఇంతమంది యూట్యూబర్స్ మధ్యలో నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. సో బాగా ఇన్వైట్ చేస్తారు. నాకు ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఎంత లేట్ అయినా కూడా రావాలా బాబా ముఖంలో ఈ సంతోషం చూడాలనేసి వచ్చాను. సో అందరికీ కూడా ఇక్కడ ఉన్న యూట్యూబర్స్ అందరూ కూడా అనంతపురంలో జరిగే ప్రతి చిన్న కార్యక్రమాన్ని కూడా అందిస్తుంటారు. సో అందరి ఛానల్ సపోర్ట్ చేయండి. సిద్ధు బావకి ఇలాంటి అచీవ్మెంట్స్ మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న అందరూ కూడా మీరు సపోర్ట్ చేయండి. మేము ఇలాగే మీకు మంచి మంచి కంటెంట్ ని అందిస్తూ ఉంటాము. థ్యాంక్స్ అండి. మేమైతే సిద్ధు పార్టీకి వచ్చి బిర్యానీ కుమ్మేసినాము. ఎక్కడ అనుకుంటున్నారు? నడిమంకు నుంచి ఇట్లా కోవూరు నగర్కి వచ్చేటప్పుడు జన్మభూమి రోడ్ లో లోపలికి ఉంటది బిర్యానీ బైట్స్ అని. కుమ్మేసినారు అందరూ కూడా. ఒకరు 2 కప్పులు తిన్నారు. మా పేరు చెప్పండి, ఫ్రీగా ఇస్తారు. అదే బిర్యానీ కబాబ్ అబ్బా బాగుంది. అదొక కూల్ డ్రింక్ ఇచ్చినారు, బాగుంది బిర్యానీ బైట్స్ లో. ఇప్పుడు సిద్ధుకి ఇదంతా కూడా సపోర్ట్ చేసినారు. బిర్యానీ బైట్ థ్యాంక్స్ చెప్పప్ప. సో బిర్యానీ వాళ్ళ ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట ఫుడ్. సో మీరు ఒకవేళ ఇక్కడ దగ్గరలో ఉన్నట్లయితే ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. సో బిర్యానీ బైట్స్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. సో చాలా టేస్టీగా ఇక్కడ ఫుడ్ అయితే అరేంజ్మెంట్ చేశారు. తర్వాత వీడియోలో కలుసుకుందాం. ఓకే బాయ్.